స్కామ్ ఖచ్చితంగా జరిగింది. ఆ స్కామ్ లో అంతు చిక్కని లెక్కలు అంటే ఆ వాల్యూమ్ ఎంత అనేటువంటిది వీళ్ళు ఎప్పటికీ కూడా పట్టుకోలేరండి. ఎందుకంటే అది లెక్కల్లో లేని డబ్బు. అసలు ఆ లెక్క పత్రం ఉండదు దానికి. ఎంత అమ్మారు ఏంటి అనేటువంటిది వాళ్ళ అంచనాలకు మించి ఉంటుందండి. మనం గత 4 ఏళ్ల నుంచి నవీన్ గారు మీరు చూస్తా ఉన్నారు, విల్సన్ గారికి తెలుసు, విద్యాసాగర్ గారికి తెలుసు, నాగార్జున కూడా తెలుసు, మనందరం కూడా ఈ మద్యం స్కామ్ గురించి ఎప్పటికప్పుడు మాట్లాడుతూ వచ్చాం. అయితే మాకు ఎప్పుడు ఆశ కలిగిందంటే డెఫినెట్గా వీళ్ళు ఎప్పుడప్పుడు దొరుకుతారని. ఢిల్లీ మద్యం ఆ స్కామ్ విషయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, అలాగే ఇతర నాయకులు, తెలంగాణకు సంబంధించిన ఒక ఎమ్మెల్సీ, ఒక మహిళా నాయకురాలని కూడా వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత ఇంకా అనేక మందిని అరెస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆశ కలిగింది. హోప్ డెఫినెట్ గా ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ సంబంధించి మధ్య ఈ స్కామ్ లో కూడా ఖచ్చితంగా వీళ్ళ దోషుల్ని న్యాయస్థానం ముందు నిలబడతారు అని చెప్పేసి నమ్మకం కలిగిందండి. అదే క్రమంలో ఆ వైపుగా ఈ కూటమి ప్రభుత్వం వెళ్తా ఉంది. అయితే చాలా మంది సందేహం ఏంటంటే 11 నెలలు అయిపోయింది కదా, ఇప్పటిదాకా ఎందుకు అనేటువంటి చాలా మంది సందేహం ఉంది. నాకు కూడా మొదట్లో అలా అనిపించింది. రాగానే ఈపి చెట్లు కొట్టి లోపల వేసేయచ్చు కదా అనిపించింది. మనకు ఆతృత అప్పట్లో ఉండేది. అయితే నేనేమనుకుంటున్నానంటే వీళ్ళ వైఖరి చూసిన తర్వాత ఒక 3 నెలలు 4 నెలల్లో మొదట వీళ్ళు కూడా అమ్మారు అదే సిస్టంలో. అమ్మిన తర్వాత ఆ ప్రభుత్వ దుకాణాల ద్వారానే మద్యం పాలసీ ప్రకటించి వరకు కూడా వీళ్ళు అమ్మినప్పుడు వీళ్ళ బుర్ర తిరిగిపోయే అమ్మకాలు వచ్చినాయండి. అంతకు ముందు గత ప్రభుత్వంలో వాళ్ళు చూపించిన లెక్కలు, అధికారికంగా చూపించిన లెక్కలకి తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత వచ్చిన అమ్మకాలు వచ్చిన లెక్కలకి చాలా తేడా వచ్చింది. దానికి ఆ వైసీపీ వాళ్ళు మూసుకుని కూర్చోకుండా వాళ్ళు ఏమన్నారంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మద్యం విచ్చలవిడిగా అమ్ముతున్నారు, మద్యం ఆదాయంతో వీళ్ళు బతుకుతున్నారని చెప్పేసి పడుకున్న గుర్రాలు లేపు తొలగించుకోవడానికి ప్రయత్నం చేశారు. వీళ్ళు మెల్లగా వాళ్ళు ఏమన్నా కానీ సైలెంట్ గా సమయం సహనంగా ఉండి వాళ్ళ మొత్తం బొమ్మ వెనక్కి ర్యాండమ్ గా లెక్క పెట్టారు. అసలు ఎంత ఉండొచ్చు ఒక అంచనా వేశారు. వీళ్ళు ఎన్ని వేల కోట్లు కొట్టేసి ఉండొచ్చు అని అధికారికంగా కొన్ని లెక్కలు చెప్తున్నారు వీళ్ళు. అది 3,000 కోట్లు దేశం దాటించారని, లేకపోతే ఎన్ని వేల కోట్ల స్కీమ్ అని, ఎంత అవినీతి జరిగిందని చెప్తున్నారు. కాదండి, 1,00,000 కోట్ల పైన ఉంటుంది. దీనికి అంతు లేదు. దీని లెక్క ఎవడు చెప్పలేడు. దీనికి చెప్పగలిగిన వాడు ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఆయన కూడా అనుమానాలు ఉన్నాయి. తనకు వచ్చిందంతా కూడా డైరెక్ట్ గా వచ్చిందా లేకపోతే మధ్యలో ఎంత నొక్కేశారనేటువంటిది ఈ విచారణ, సిఐడి విచారణ, సిట్ విచారణ కోసం ఆయన కూడా చూస్తున్నాడు. ఎవడంత దొప్పేశాడు అనేటువంటిది వాళ్ళు తెలుస్తారు కదా, అప్పుడు మళ్ళీ అతను కూడా వాళ్ళు తొలగిస్తాడన్నమాట. నువ్వు నా దగ్గర మొత్తం చేర్చకుండా నువ్వు ఎందుకు దొబ్బేసావు ఇంత అని. అంటే జగన్మోహన్